హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తమిళ దళపతి విజయ్ గోట్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. విజయ్ అంటే మీరు గుర్తుపట్టడం కొంచెం కష్టమవుతుందేమో. అదే మన కీర్తి సురేష్ అంటే చిరంజీవి కంటే గొప్ప డ్యాన్సర్ అని చెప్పింది విన్నారా? ఆ సాంబార్ అంకులే విజయ్ అంటే. విజయ్ అంకుల్ నాగ చైతన్యతో కస్టడీ అని ఒక కళాఖండం తీసిన వెంకట్ ప్రభు అన్నయ్య కలిసి పగతో మన మీదికి వదిలిన అద్భుత కాళ్ళఖండమే ఈ గోట్ అంటే గొర్రె కాదు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సాంబార్ అంకుల్ని మామూలుగానే చూడలేం. అలాంటిది క్రియేటివిటీ పేరుతో డీఏజింగ్ ద్వారా విజయ్ అంకుల్ని యంగ్ లుక్లోకి మార్చారు. చూడలేక చచ్చాం థియేటర్లో. మూవీ ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే లేదు, సరే ఉన్న కాడికే చెప్పుకుందాం. హీరో గాడిది, అదే హీరో గాంధీ స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ని లీడ్ చేస్తుంటాడు. అయితే ఆ ఉద్యోగం చేస్తున్నట్టు మనకి తప్ప ఆయన ఫ్యామిలీకి కూడా తెలియదు. ఓ మిషన్ మీద భార్య పిల్లలతో థాయిలాండ్కి వెళ్ళినప్పుడు తన కొడుకుని కోల్పోతాడు. కొడుకు చనిపోయాడనుకొని ఆ స్క్వాడ్ నుంచి బయటకు వస్తాడు. కానీ 17 ఏళ్ల తర్వాత మాస్కోలో గాంధీకి కొడుకు జీవన్ మళ్ళీ కనిపిస్తాడు. కొడుకు కనిపించిన సంతోషంలో ఇండియాకి తీసుకొచ్చుకుంటాడు. అంతా హ్యాపీ అనుకునే సమయంలో గాంధీ కళ్ళ ముందే అతని బాస్ నజీర్ని ఎవరో చంపేస్తారు. ఆ తర్వాత గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరుగా చంపేయబడతారు. ఎందుకు, ఎవరు చేస్తున్నారని గాంధీ తెలుసుకునే ప్రయత్నంలో తన కొడుకే తన మీద పగతో ఉన్నాడని తెలుస్తుంది. తర్వాత ఏం జరిగిందనేది మీరు తీరిగ్గా ఓటీటీలో చూసి తెలుసుకోండి. వెంకట్ ప్రభు అన్నయ్య విజయ్ అంకుల్ని ఎంగేజ్ లుక్లో చూపిస్తానని చెప్పి ఒప్పించినట్టున్నాడు. లేకపోతే ఏముంది దీంట్లో, రొటీన్ రొడ్డకొట్టుడు మూవీ. మొత్తం తమిళ వాసన గుప్పుమంటుంది థియేటర్లో. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ఒక్కటే కాస్త బెటర్గా అనిపించింది. ఫస్ట్ హాఫే బోర్ అంటే ఇక సెకండ్ హాఫ్ చిరిగి చాటంతాయి చాపంత అయింది. అదే చాపని క్లైమాక్స్ వరకు ఉంచి మడత పెట్టేశాడు. కొన్ని సీన్స్ అయితే యూట్యూబ్ ఇన్స్టాలో చూసి కాపీ కొట్టారేమో అనిపించింది. ఆ రేంజ్ అవుట్పుట్ ఉంది సినిమాలో. మనం ఏదైతే ఊహిస్తామో సరిగ్గా తెర మీద అదే జరుగుతుంది. ఫాదర్ వర్సెస్ విలన్ కాన్సెప్ట్ డీఏజింగ్ ద్వారా క్రియేట్ చేసిన యంగ్ లుక్ తప్ప ఏమీ లేవు సినిమాలో. కేవలం ఒక ఫైట్ కోసం 3 గంటలు సాగదీశారు. అసలు పాటలు ఒక్కటి కూడా సరైన ప్లేస్లో లేవు, ఒక్కటి సరిగ్గా లేవు. స్టార్టింగ్లో కెప్టెన్ విజయకాంత్ ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రం కొంచెం బాగుంటుంది అంతే. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయన్నాడు, కానీ అంతేం లేవు. డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అయితే సినిమానే ముండమోయించాడు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఆ ట్రైలరు డీఏజింగ్ ఎఫెక్ట్ చూసి కూడా సినిమాకు వెళ్ళానంటే అది పూర్తిగా నేను చేసిన ఘోర తప్పిదమే. సినిమా చూసేటప్పుడు పెద్ద విజయ్ పైన చిన్న విజయ్ పగబట్టాడేమో అనుకుంటాం. బట్ సినిమా అయిపోయిన తర్వాత తెలుస్తుంది విజయ్ అండ్ డైరెక్టర్ కలిసి మన మీద పగబట్టారని. ఇక మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ వేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.